స్ట్రోక్ లక్షణాలు కనబడగానే ఆ వ్యక్తిని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకురావాలని నేను చెప్పాను కదా, అలా ఎందుకు చెప్పానో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డాక్టర్ అనురాధ, న్యూరో ఫిజిషియన్, అర్కా హాస్పిటల్స్, విశాఖపట్నం. ఒక స్ట్రోక్ పేషెంట్ మా ఎమర్జెన్సీ రూమ్కి రాగానే వెంటనే ఎమర్జెన్సీ ఫిజిషియన్, అందుబాటులో ఉన్న న్యూరాలజిస్ట్ పేషెంట్ని అసెస్ చేసుకొని సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్లో అది ఇష్కిమిక్ స్ట్రోకా, హెమరేజిక్ స్ట్రోకా అని డయాగ్నోస్ చేస్తాం. అది ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే కనుక వెంటనే ఐవీ లైన్ ద్వారా థ్రాంబోలైటిక్ మెడిసిన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెడిసిన్ స్ట్రోక్ వచ్చిన 4.5 గంటల లోపల ఇస్తేనే ఫలితం ఉంటుంది. ఆ 4.5 గంటల లోపల కూడా ఎంత తొందరగా మెడిసిన్ ఇస్తే ఆ పేషెంట్కి అంత బెనిఫిట్ ఉంటుంది. ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేసి 24 అవర్స్ మానిటర్ చేసుకుంటాం. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఏ స్ట్రోక్ పేషెంట్నైనా అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకురండి. థ్యాంక్ యూ.